లా అండ్ ఆర్డర్లో నేను ఒకటే చెప్తున్నాను, నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టే సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే నేరస్తులకు చోటు లేదు, అది నిరూపిస్తానని ఈ మహానాడు సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క నదుల అనుసంధానం, పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చుకునే విధంగా తీర్మానాన్ని పాస్ చేయడమే కాకుండా ఆచరణ చేస్తాం. భవిష్యత్తులో వచ్చే గ్రీన్ ఎనర్జీ, అదే మరి గ్రీన్ హైడ్రోజన్, అదే మరిగా అనేక ఇండస్ట్రీస్ని నాంది పలుకుతాం. అదే మరిగా ఎక్కడికక్కడ ఏవైతే లాజిస్టిక్స్ ఉన్నాయో, రోడ్లు కానీ, రైల్వే కానీ, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు కానీ, అదే మరిగా పోర్ట్లు కానీ, ఇంకో పక్క ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ ఇవన్నీ చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గే విధంగా మన ఆలోచనలు ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఆ రోజు నేను హైటెక్ సిటీతో హైదరాబాద్లో ఐటీ ప్రారంభించాను. ఈ మహానాడు ద్వారా, క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇటీవలే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంతో వికసిత్ భారత్ తయారు చేస్తే మన రాష్ట్రం విజన్ డాక్యుమెంట్ కింద స్వర్ణాంధ్ర 2047కి తీసుకొచ్చాం. మీరు ఒకసారి చూస్తే 2.4 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ ధ్యేయంగా పెట్టుకుని ప్రతి ఒక్కరి ఆదాయం 55 లక్షల రూపాయలు ఉండేట్టుగా దాని కార్యక్రమం రూపకల్పన చేశాం. మన సంకల్పం ఒకటి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ మన విధానం. అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలి, జీరో పావర్టీ మన సిద్ధాంతం. 2047కి జీరో పావర్టీ సాధించి దేశానికి ఒక దిశ నిర్దేశిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత P4 ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడతాం. దానికి కూడా ఈ కడప మహానాడులో చర్చ చేసి ముందుకు